అందరికీ జయ శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోశాలలో గోమాతలు గత 3 నెలల నుండి 100 వరకు చనిపోయాయని, ఇంకా చనిపోతూనే ఉన్నాయని, చనిపోతూనే ఉంటాయని బాగా ప్రచారాలు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని, అసలు ఏమాత్రమూ గోమాతలకు ఇబ్బంది కలగకుండా చక్కగా ఎప్పటిలాగా సంరక్షించుకుంటున్నాము. గోమాతలు చనిపోవడం అనేది నిజం కాదు. ఈ విధంగా కావాలని గత ప్రభుత్వం వారు మా మీద బురద జల్లడం కోసం చేస్తున్న దుష్ప్రచారాలు ఇవన్నీ అని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలకులు చెప్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఒక క్లారిటీ ఇస్తూ హెచ్చరిక కూడా జారీ చేశారు. గోమాతలన్నీ కూడా ఎప్పటిలాగా సురక్షితంగా ఉన్నాయి, ఎప్పటిలాగా మేము గోపోషణ చేస్తున్నాము, మార్పు ఏమీ లేదు. కావాలని పనిగట్టుకొని టీటీడీ పైన హిందువులకు దురభిప్రాయం కలిగించడం కోసం, హిందువులను రెచ్చగొట్టడం కోసము ఈ పనులు చేస్తున్నారు. టీటీడీ వాళ్ళ గోమాతలు చనిపోతున్నాయి అని చూపిస్తున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవైతే ఉన్నాయో, ఏవి వైరల్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఫోటోలు కాదు, ఇక్కడ వీడియోస్ కాదు, ఎక్కడెక్కడో జరిగినవి తీసుకొచ్చేసి టీటీడీ అని ఒక స్టాంప్ వేసేసి వైరల్ చేస్తున్నారు. ఈ విధంగా కానీ చేస్తే మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా తిరుపతి నుండి చంద్రగిరి వెళ్లే దారిలో ఎడమ వైపున టీటీడీ వాళ్ళ గోశాల ఉంటుందండి. చాలా పెద్దది, చాలా మొదటి నుండి ఉంది. మొదటి నుండి కూడా చూసిన వాళ్ళకి తెలుసు. ఆ గోశాల అంతా కూడా చాలా ప్రత్యేకంగా, చాలా విశాలంగా, మంచి సౌకర్యాలతోటి గోమాతలకి ఫ్యాన్లు వేసి చక్కగా నీటి సౌకర్యము, మేత సౌకర్యము, దాణా సౌకర్యం ఉండి ఎంతోమంది సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. గోవులు చాలా పోషణగా ఉంటాయి. గోశాలలో కోవెలు కూడా ఉంది. స్వామిని కోవెలలో అర్చించి సిబ్బంది గోసేవ చేస్తూ ఉంటారు. తిరుపతి లోకల్ వాళ్ళందరికీ తెలుసు. ఈ ప్రచారాలన్నీ ఒకవేళ అసత్యంగానే అయితే దయచేసి ప్రచారం చేయకూడదు కూడా. ఎందుకంటే హిందువులు ఈ ప్రచారాలు ఇవి నమ్మి కలత చెందుతారు. అలాగే గోమాత సకల దేవతా స్వరూపము, జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేయడము మహాపాపము, దోషభూయిష్టమైన చర్య కూడా. ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా అందరం దాన్ని సాక్ష్యాధారాలతో సప్రమాణికంగా ఖండించాలి. గోమాతలు ఒక టీటీడీలోనే కాదండి, ఎక్కడ చనిపోయినా, ఎక్కడ గోమాత ఆపదలో ఉన్నా కూడా ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సింది, స్పందించాల్సింది హిందూ సమాజమే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. పట్టించుకోవాలి అనుకుంటే గోమాతలన్నిటినీ పట్టించుకోవాలి. ఎన్నో చోట్ల గోమాతలు దురాగతాలకు గురవుతుంటే అన్ని మతస్థులు తీసుకొని వెళ్ళి హత్య చేసి చంపేసి ఆహారం బిర్యానీలో వండుకొని తింటుంటే, స్వార్థపూరితమైన కొందరు హిందువులు గోమాతను దేవతలా కాకుండా కేవలం ఒక పశువులాగా భావించే వాళ్ళు కబేళాలకు అమ్మేస్తుంటే, ఎన్నో గోమాతలు లెక్క లేకుండా అనాథలుగా మనకి వీధుల వెంట తిరుగుతూ చెత్త తింటూ, ప్లాస్టిక్ కవర్లు తింటూ, కడుపులో క్యాన్సర్లు వచ్చి పెద్ద పెద్దగా కడుపులు పెరిగిపోయి నిస్సహాయంగా అడుగువైన స్థితిలో మనకి ఎన్నో కనపడుతూ ఉంటాయి. వేడిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి అధికారాలు, పలుకుబడి, డబ్బు అంతా ఉన్నా కూడా ఏనాడు పట్టించుకోకుండా టీటీడీ గురించి మాత్రమే మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదేమో బహుశా. గోమాతలని అన్య మతస్థులు బలాత్కరించి రేప్ చేస్తుంటే, వాళ్ళ లైంగిక వాంఛలు, పశువాంఛలు తీర్చుకుంటుంటే, అలాంటివి ఎన్నో ఫోటోలతో సహా వార్తలు వస్తూ ఉంటే ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఎన్నో గోమాతలను అక్రమంగా అర్ధరాత్రి వేళ రోడ్ల పక్కన అనాథగా ఉన్న గోమాతల్ని మాస్కులు వేసుకొని వచ్చి, ట్రక్కులు తీసుకొని వచ్చి, వెనక్కాళ్ళు ఎత్తి పట్టుకొని, నలుగురు కలిసి గోమాతను మోసేసి ట్రక్కులో వేసేసుకుని దొంగతనం తీసుకొని వెళుతుంటే, అలా ఎన్నో గోమాతలు అనాథగా రాత్రి వేళ వీధుల పక్కన పడుకునేవి దొంగిలించి పడుతుంటాయి. ఆ తర్వాత వాటిని కట్ చేసి వండుకొని తింటుంటే ఏ రోజైనా మాట్లాడారా? ఆ వైరల్ వీడియోలు ఏవి కూడా మీ దగ్గరకు రాలేదా? మీ వరకు రాలేదా? మీరు చూడలేదా? ఎవరు నమ్ముతారు? కేవలం టీటీడీలో ఉండే గోమాతలే గోమాతలా అండి? వీధి పక్కన ఉండే గోమాతలు అన్యాయానికి, బలాత్కారాలకు, దొంగతనాలకు గురవుతున్న, హింసకు గురవుతున్న గోమాతలు ఏవి కూడా గోమాతలు కావా? కబేళాలలో ఉన్న గోమాతలు గోమాతలు కావా? అత్యాచారాలకు గురవుతున్న గోమాతలు ఏవి గోమాతలు కావా? దృష్టి పెట్టాలనుకుంటే, నిజంగా గోమాతల మీద మీకు అంత ప్రేమ, శ్రద్ధ ఉంటే ప్రతి గోమాత గురించి మాట్లాడండి. అన్యాయానికి బలైపోయిన, అపహరించబడుతున్న, హింసకు గురవుతున్న, చెప్పబడుతున్న, కబేళాలకు వెళ్ళబడుతున్న ప్రతి ఒక్క గోమాత గురించి మాట్లాడాలి. అది వదిలేసి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని ప్రచారం ఏమిటో అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా కొంత సంస్కరించుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. ప్రత్యేకించి మొన్న లడ్డు వివాదం జరిగింది. యావత్ హిందూ సమాజము కూడా ఆ వివాదం గురించి ఎంతో కలత చెందింది. ఈ విషయం వాస్తవం. అప్పుడు హిందువులందరిలో ఒకటే ప్రశ్న, బయట నుండి ఎక్కడో కర్ణాటక డైరీ నుండి, ఏదో నందిని డైరీ నుండి నెయ్యి తెప్పించుకోవడం ఏమిటి? వెంకటేశ్వర స్వామి వారికి ఏం తక్కువ? ఆదాయం లేదా? లేదంటే భక్తులు ఇవ్వడం లేదా? ఎంత సంపద, ఎంత వైభవం ఉంది స్వామివారికి. స్వామివారు స్వయంగా గోపోషకుడు, గో ప్రేమికుడు, గోను ప్రేమించేవాడు. అలాంటి స్వామివారికి
వారి దివాణంలో నెయ్యి లేక నేతి కోసం పక్క కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను ఆశ్రయించి అక్కడ డైరీలు ఉంటే నెయ్యి తెప్పించి ఆ నేతితోటి లడ్డూలు చేయడం ఏమిటి? భారీ స్థాయిలో చక్కగా గోశాలను ఎందుకు నడపరు? గోశాలను నడిపి స్వామివారి లడ్డూలకి నైవేద్యాలకు కావాల్సిన నెయ్యి పాల పదార్థాలు స్వామివారి గోశాల నుండి తెచ్చుకోవచ్చు, బయట నుండి ఎందుకు కొనాలి? ఈ ప్రశ్న ప్రతి హిందువులోనూ వచ్చిందండి. దీన్ని టీటీడీ వారు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని చక్కగా స్వామివారి ఆదాయం నుండే వీరనన్ని గోశాలలు ఎక్కువగా పెట్టి ఆ గోశాలలో వీధుల వెంట తిరుగుతూ యజమాని లేకుండా అనాథగా అస్వస్థతతో ఉండి ఎక్కడో చెత్త కుండీల్లో కవర్లు తిని కడుపు నింపుకుంటూ ఉంటున్న ప్రతి అనాథ గోమాతను కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించి తీసుకొని వచ్చి ఆశ్రయం ఇచ్చి చక్కగా వైద్యం చేయించి గోమాతను చక్కగా పోషించి స్వామివారికి నైవేద్యాలకి భక్తుల కోసం కావాల్సిన పాలైతేనేమిటి, పాల పదార్థాలు అయితే ఏమిటి, నెయ్యి అయితే ఏమిటి, మొత్తం అంతా కూడా స్వామివారి గోశాలల నుండి నాటు ఆవుల నుండి తీసుకువచ్చి చేస్తే ఎంత సురక్షితంగా ఉంటుంది? భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు, భక్తులు ఎంతో సంతృప్తికరంగా ఉంటాడు. పక్కన గోపోషణ జరుగుతుంది. అనాథ గోమాతలు ఎవరూ దిక్కులేక ఇంతమంది కోటాను కోట్ల మంది హిందువులు ఉన్నా సరే కవర్లు తింటూ రోడ్ల పక్కన పడుకొని రక్షణ లేని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండే దుస్థితి ఉండదు. ఇవన్నీ కూడా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. స్వామి స్వయంగా గోపోషకుడు. గోపోషణ చేసే స్వామికి ఎంతో ఆనందం కలుగుతుంది. స్వామివారు ఉండగానే ఎన్నో గోమాతలు నిరాశ్రయంగా అనాథల్లా ప్రమాద పంచులు సంచరిస్తూ ఉన్నాయి. భగవంతుడు సంతోషంగా ఉంటాడా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఖచ్చితంగా అనాథ గోమాతలన్నిటిని కూడా తీసుకొని వచ్చి ప్రత్యేకమైన వ్యవస్థను, సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ అనాథ గోమాత కనపడినా యజమాని లేడు, ఒంటరిగా నిరాశ్రయంగా తిరుగుతుంది అనిపించినప్పుడు తీసుకుని వచ్చి గోశాలలో ఉంచి పోషించి వైద్యం చేసి రక్షించి ఆ విధంగా భగవంతుడు సేవ చేసుకుంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఎంత సంపద ఉన్న స్వామివారికి నైవేద్యాలు వండడానికి లడ్డూల కోసం నెయ్యి పక్క రాష్ట్రాల వాటికి సంబంధించిన ఏవో డైరీలో నుండి కొనుక్కొని తెప్పించుకోవడం ఏమిటండి? ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? అసలుకి గోశాలను పోషించే పరిస్థితి లేదా? ఈ విషయాల గురించి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రద్ధ వహించాలి. తీసుకురావాల్సిన సంస్కరణలు ఖచ్చితంగా తీసుకొచ్చి తీరాలి. తప్పుడు ప్రచారాలని సమర్థవంతంగా ఖండిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. మంచి విషయమే. అలాగే తీసుకురావాల్సిన సంస్కరణలు కూడా తీసుకురావాలి. ప్రత్యేకించి గోపోషణ విషయంలో, గోశాలను పెంచే విషయంలో, గోమాతలను రక్షించే విషయంలో, పాల పదార్థాలు, నెయ్యి అన్నీ కూడా స్వామికి కావాల్సినవన్నీ కూడా టీటీడీ వాళ్ళ గోశాలలోనే తయారయ్యే విధంగా, బయట పొరుగు రాష్ట్రాల నుండి కొనుక్కోవాల్సిన అవసరం లేని విధంగా గోమాతలను ఆ విధంగా రక్షించుకుంటూ గోశాలలు పెంచి గోపోషణ చేసి ఆ గోమాతల నేతితోటి స్వామికి నైవేద్యాలు సమర్పిస్తే వాటిని వచ్చిన భక్తులకి పంచిపెడితే భగవంతుడు మెచ్చుకుంటాడు, భక్తులు సంతోషిస్తారు. పాలకులు, అధికారులు, సిబ్బంది అందరూ ఆ విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మంచి మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసి కార్యాచరణ కూడా సమర్థవంతంగా చేయాలి. అలా చేసిన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సంపూర్ణంగా హిందూ సమాజం విశ్వసిస్తుంది, గౌరవిస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా మీకు గొట్టలాటలు ఉంటే కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మధ్యలోకి తిరుపతిని, తిరుమలని, స్వామిని లాగడము, విపరీతమైన ప్రచారాలు చేయడం వల్ల ఏమవుతుందంటే హిందూ సమాజం కరత పడుతుంది. సమాజాన్ని దయచేసి ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అది అందరి బాధ్యత. మన కోపాలకు, ద్వేషాలకు సమాజం అల్లకల్లోలం అయిపోకూడదు, సమాజం పాడైపోకూడదు, సమాజంలో ఎవరూ బాధపడకూడదు. ఇది మన నైతికమైన బాధ్యత, అందరి నైతిక ధర్మం. ఈ విషయం కాస్త గుర్తుంచుకోవాలి. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలండి. జై హింద్.